తిరుపతిలో టీడీఆర్ బాండ్ల రగడ తారాస్థాయికి చేరుకుంది. టీడీఆర్ బాండ్ల బాధితులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని, బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి కార్పొరేషన్ ఆఫీసులో ఇవాళ జరిగిన టీడీఆర్ బాండ్ల మేళాకు విశేష స్పందన వచ్చింది. తమకు అన్యాయం జరిగిందని, కూటమి సర్కారు తమకు అండగా ఉండాలని బాధితులు కోరుతున్నారు. టీడీఆర్ బాండ్ల వ్యవహారంపై మరింత సమాచారం మా ప్రతినిధి జేజీ రామ్ అందిస్తారు. తిరుపతిలో టీడీఆర్ బాండ్లపై పెద్ద రగడ రాజుకుంటుంది. టీడీఆర్ బాండ్లకి సంబంధించి పూర్తి స్థాయిలో నిజాలు నిగ్గు తేల్చాలనేటువంటిది కూడా తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నించేటువంటి సందర్భం. ఇవాళ మేళా జరుగుతుంది టీడీఆర్ బాండ్లకు సంబంధించి. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్లమెంటరీ అధ్యక్షుడు నరసింహ యాదవ్ మన దగ్గర ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క టీడీఆర్ బాండ్ల మీద మీ యొక్క డిమాండ్ ఏంటి? ప్రజలకు ఏం చేయబోతున్నారు? ఏదైతే దానిపైన ఎంక్వైరీ జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు టీడీఆర్ బాండ్లకు సంబంధించి ఊహించని స్థాయిలో అవినీతి అక్రమాలు జరిగాయని ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. దీనిపైన ప్రభుత్వ పరంగా కూడా టీడీఆర్ బాండ్ల విషయంగా ఈ యొక్క స్పెషల్ డ్రైవ్కి రమ్మని చెప్పినప్పుడు వాళ్ళ యొక్క ఆవేదన అంతా కూడా వెలుబుస్తున్నప్పుడు మేము కూడా రావడం జరిగింది. ఈరోజు అసలు ఏం జరుగుతోంది ఏమని దీనిపైన ఎంక్వైరీ జరిగేటప్పుడు ఇప్పుడున్న దీని ప్రకారం చూస్తే ఎంక్వైరీ జరిగేటప్పుడు పాత అధికారులు ఎవరు ఉండకుండా ఎంక్వైరీ జరిగితే సవ్యంగా జరుగుతుంది. కానీ పాత వ్యక్తులు ఈ మారికి ఇబ్బంది పడే పరిస్థితి చేసి ఈ యొక్క ఏదైతే విచారణ కూడా సక్రమంగా జరగకుండా అడ్డుకునే పరిస్థితులు ఉన్నాయి. దీనిపైన సమగ్ర విచారణ చేపట్టాలని ఇప్పుడే రిటర్న్గా కూడా స్పెషల్ అధికారి వచ్చారు కాబట్టి మంగళగిరి నుంచి ఆయనకి ఇవ్వడం జరిగింది పార్టీ పరంగా కూడా. కాబట్టి ఇప్పుడు ఏదైతే తిరుపతిలో జరిగిన ఫీల్డ్ విజిట్ కూడా చేయమని చెప్పాం. మొత్తం కూడా ఏదైతే మాస్టర్ ప్లాన్ రోడ్డు ఏ విధంగా ఉంది, వీళ్ళు ఏ విధంగా రోడ్డుని వేశారనే దానిపైన ఫస్ట్ తీసుకుంటే వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా మేము ప్రతినిత్యం కూడా ప్రజల కోసం పోరాడే ఇది ఉంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వంలో ఉన్నా కూడా వాళ్ళ బాధను అర్థం చేసుకొని 2 రోజుల క్రితం మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా చెప్పడం జరిగింది. కమిషన్ కూడా వేశారు. కమిషన్ కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం అయితే జరిగిందా? అసలు దీంట్లో ఉన్నటువంటి నిజాలు ఏంటి? ఇప్పుడు వాస్తవంగా కోట్లాది రూపాయలు టీడీఆర్ బాండ్లు తిరుపతిలో అక్రమాలు జరిగాయి. దాని సమగ్ర విచారణ జరుగుతూ ఉన్నప్పుడు అడ్డుకుంటున్న వ్యక్తులు కానీ ఆడ జరుగుతున్న పరిణామాలు కానీ ఒకసారి చూస్తే నిన్న మీరు చూశారు. ఒక పక్క టీడీఆర్ బాండ్ల పైన జరుగుతూ ఉంటే ఇంకొక పైన వీధి నాటకాలు వేస్తారంటే డైవర్స్ పాలిటిక్స్ ప్లే చేస్తూ ఉంటారు. ఈ విధంగా కోర్టులు మీరు దిగమింగేసి మీరు మళ్ళా టీడీపీని, పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసి దీన్ని డైల్యూట్ చేయాలనే విధంగా వాళ్ళు ఇది చేయడాన్ని ప్రజలందరూ కూడా గ్రహించారు. వాళ్ళు కూడా జరిగిన అన్యాయాలను ఏకరువు పెడతా వచ్చిన మేము కూడా ఇక్కడ చూసుకొని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే అధికారులన్నీ మార్చడం జరుగుతుంది. రవినాయుడు గారు ఉన్నారు. సార్, మీరు అనేక ఉద్యమాలు చేశారు. ఈ టీడీఆర్ బాండ్లకు సంబంధించి జరిగినటువంటి నిజ నిర్ధారణ ఏంటి? దీని మీద ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఏం తేలుస్తున్నారు? రాష్ట్రంలోనే అతిపెద్ద కుంభకోణం తిరుపతిలో జరిగిన టీడీఆర్ కుంభకోణం. ఇది ఆషామాషి కుంభకోణం కాదు. ఆ రోజు కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారు దీంట్లో పాత్రదారులు, సూత్రధారులు, కీలకదారులు. ఆ రోజు ఇక్కడ ఉన్న అధికారులను కొందరిని అడ్డం పెట్టుకొని ఆ రోజు మాస్టర్ ప్లాన్ ప్రకారం ఏదైతే ఉన్నాయో ఆ మాస్టర్ ప్లాన్ పక్కన పెట్టేసి వాళ్ళకు నచ్చినట్టుగా ఈరోజు కమర్షియల్ నాన్ కమర్షియల్ చేశారు. నాన్ కమర్షియల్ చేసి వాళ్ళకి నచ్చినట్టుగా టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేశారు. ఎవరైతే నిజమైన బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు ఆర్తనాదాలు పెట్టారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ తరపున మాట్లాడారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారికి బాధితులు కలిసినప్పుడు ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాం, న్యాయం చేసి తీస్తామని. దాని ప్రకారమే ఈ రోజు మేము కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేసిన తర్వాత ఆ ఫిర్యాదు ప్రకారం ఈరోజు కమిషన్ కూడా వేయడం జరిగింది. కమిషన్తో పాటు ఈరోజు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయడానికి మంగళగిరి నుంచి కూడా స్పెషల్ డ్రైవ్ ఆఫీసులు వచ్చి స్పెషల్ డ్రైవ్ చేస్తాం. ఈరోజు బాధితుల పక్షాన మేము ఉన్నాం. మేము అభినయ్ రెడ్డి గారిని అడుగుతాం, మీరు ఏదో వీధి నాటకాలు వేస్తున్నారు కదా, ఆ వీధి నాటకాలు టీడీఆర్ బాండ్ల మీద వేద్దాం. బాధితుల తరపున మేము ఉంటాం. మీరు డిప్యూటీ మేయర్గా మీరు ఉండండి. ఆ వీధి నాటకాలు కానీ ప్రజలు ఆశిస్తే దాని మీద చర్చిద్దాం. బాధితులకు మీరు సపోర్ట్ చేయబోతున్నారు. బాధితులకు ఫైనల్ గా ఇచ్చేటువంటి జడ్జిమెంట్ పార్టీ తరపున, కూటమి ప్రభుత్వం తరఫున మేము స్పష్టంగా బాధితులకు న్యాయం చేయాల్సిందే, బాధితులకు మేము అండగా ఉంటాం. ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ స్పష్టమైన ఆదేశాలు చేసి బాధితులకు న్యాయం చేయాల్సిందని మా మంత్రి నారాయణ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. టీడీఆర్ బాండ్లు త్వరగా విడుదల చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మేము ఒకటే చెప్తాం, చివరి బాధితుల వరకు అండగా కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులు ఉంటారు. నాయకులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. తిరుపతిలో జరిగినటువంటి టీడీఆర్ బాండ్ల యొక్క కుంభకోణం ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా కూడా నిజ నిర్ధారణ చేస్తాము, నిగ్గు తేలుస్తామని చెప్తున్నారు. ఇవాళ మంగళగిరి నుంచి వచ్చినటువంటి కమిషన్ మీద ఈ యొక్క టీడీఆర్ బాండ్ల మేళా కూడా తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి కూడా బాధితులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది.
బాధితులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ వెన్నంటి ఉంటుంది, అండగా ఉంటుంది. చివరి బాధితుడు వరకు కూడా పూర్తిగా టీడీఆర్ బాండ్లకు సంబంధించి అతనికి న్యాయం జరిగేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ వెన్నంటి ఉంటుంది, పోరాడుతుందని చెప్తున్నారు. కెమెరామెన్ సుబ్బుతో జయరాం, హెచ్ఎం టీవీ, తిరుపతి.